अस्सलामुअलैकुम आदाब, मैं खुदरी आफ़ी और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। आला क़ियादत अपने वादे को पूरा करेगी, मुझे यकीन है वज़ारत मिलने पर मज़ीद मेहनत से काम करूँगा, MLA राजगोपाल रेड्डी का बयान। आदिलाबाद मजलिस बल्दिया का जनरल बॉडी इजलास खुश असलूबी से मुनक़िद, एजेंडा नुकात पर हुक्काम और अराकीन की तफसीली बहस। किसान बाज़ारों में दलालों की मुदाखलत ना हो, कलेक्टर की हिदायत, सिर्फ किसान ही अपनी पैदावार फ़रोख्त करें, सख्त इक़दामात का। आज जारी 10वीं जमात के नताइज, निर्मल ज़िले को तीसरा मकाम, आदिलाबाद 21वें पोजीशन पर। रोज़गार गारंटी पर ज़रई मजदूर तंजीमों का राउंड टेबल इजलास, मरकज़ से पुराने कानून को जारी रखने का मुतालबा। और अब खबरों की तफसील। तेलंगाना की सियासत में कलवा कुंडला कविता की नई पार्टी का मामला हॉट टॉपिक बन गया है। इस तनाजुर में MLA कोमटिरेड्डी राजगोपाल रेड्डी ने कविता पर सख्त तनकीद की। इन्होंने कहा कि सियासत में इक़दार अहम होती है, मगर कविता का अपने पहले इजलास में ही अपने वालिद पर तनकीद करना अफसोसनाक है। जो शख्स अपने वालिद की कदर ना करे वो रियासत के लिए माँ कैसे बन सकती है। इन्होंने TRS नाम से पार्टी बनाने को मसीह का खेस करार देते हुए कहा कि KTR से नाराज़गी को KCR पर निकालना दुरुस्त नहीं। साथ ही इन्होंने कहा कि आला क़ियादत ने उन्हें यकीन दहानी कराई है और मौका मिलने पर वो अपने अहदे के साथ इंसाफ करेंगे। అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశంలో తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు ఏమని. తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? లేదా నీ తీవ్రంగా బాధతో చెప్తున్నా, చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలనే ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రిని ఆ మాట అనడం, నువ్వు నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతావు? నేను అసలు యాక్చువల్ గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్ లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంగతి తర్వాత కానీ చాలా మంది నువ్వు తీసుకునేటోళ్ళు, కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతూ అది తీసుకో. ఫస్ట్ అది కేసు కూలం కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడం అంటే పంతమంది గతంలో ఒకసారి KCR అన్నట్టు పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. మీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు सोशल मीडिया చేసుకొని। आदिलाबाद म्यूनसिपलिटी की तरक्की के लिए भरपूर कोशिश करने का आज़म रुकन पार्लियामेंट नागेश ने जाहिर किया। चारशंबे के रोज़ मजलिस बल्दिया आदिलाबाद में म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा की सदारत में मुनक़्क़िद तवील इजलास में इन्होंने शिरकत की। इजलास में 16 एजेंडा नुकात पर बहस हुई और अवामी मसाइल पर काउंसलर्स ने सवालात उठाए, जिन पर हुक्काम ने वजाहत दी। MP ने कहा कि अवामी मसाइल के हल में गफलत ना बरती जाए और तरक्याती कामों को तेज़ किया जाए। चेयरपर्सन अनुषा ने कहा कि बुनियादी सहूलतों की फराहमी और इंदिरा हाउसिंग स्कीम पर खुसूसी तवज्जो दी जा रही है। साथ ही अवाम से अपील की कि मरदमशुमारी की खुद रजिस्ट्रेशन में हिस्सा ले। इस इजलास में म्यूनसिपल वाइस चेयरमैन और मुख्तलिफ पार्टियों के काउंसलर्स अहदेदारान ने शिरकत की।
మరి వీళ్ళు వారు రావట్లేదు, ముగ్గురే వస్తున్నారు, ఇద్దరే వస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్. నేను కూడా దాంట్లో కలిగి అంటే నీకు కావాలి, మాకు ఆదిలాబాద్ పట్టణం గ్రీన్గా అలాగే పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని తెలియజేస్తుంది. మున్సిపల్ సర్వసభ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రెండు అంశాలు, ఒకటేమో రెవెన్యూకి సంబంధించింది, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్, వాటిపైన రివ్యూ చేసుకోవడం జరిగింది. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారకే కాకుండా ముఖ్యంగా పేదవాళ్ళ కోసము ఈరోజు కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తూ ఉంది. ఆ షాప్స్ ఎన్ని ఉన్నాయి, కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా పేదవాళ్ళు రైస్ ఎంత అవసరం ఉంటుంది, అంత్యోదయ స్కీమ్లో ఎంత ఉంది, అవన్నీ కూడా సమీక్షించుకోవడం జరిగింది. తర్వాత హౌసింగ్ సంబంధించినటువంటి విషయంలో 49 వార్డుల్లో, ఎందుకంటే దాదాపుగా 1321 శాంక్షన్ చేస్తే ఇప్పుడు 175 మాత్రమే గృహప్రవేశాలు జరిగినాయి. ఇంకో 500 చిల్లర ఫినిషింగ్ స్టేజ్లు ఉన్నాయి, ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. నాట్ స్టార్టెడ్ కూడా దాదాపు 221 నాట్ స్టార్టెడ్ ఉన్నాయి. వాటన్నిటి కూడా తొందరగా పూర్తి చేయమని చెప్పేసి అధికారులకి ఆదేశించడం జరిగింది. ఎజెండాలో మెన్షన్ చేసిన ఏంటంటే, ఇంతకుముందు వెహికల్స్ పాడైనట్లయితే వేరే దగ్గర గ్యారేజ్లో పెట్టేసి అది ఎక్కువ రోజులు పెండింగ్లో పడి మా మున్సిపాలిటీకి సంబంధించి వర్క్లు ఆగిపోవడం జరిగింది. దాన్ని ఉద్దేశించుకొని మేమే స్వతహాగా మా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏదైతే మా గవర్నమెంట్ ప్లేస్ ఉందో అందులో మేము గ్యారేజ్ పెట్టుకోవాలి. అది వాటర్ క్లీనింగ్ కోసం కావచ్చు, అలాగే వెహికల్స్ ఏమైనా రిపేర్ అయితే ప్రైవేట్గా అక్కడ పెట్టుకోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది. దానికి గాను మేము 50 లక్షలు పెట్టుకోవడం జరిగింది. వాటర్ సప్లై అండ్ రిపేర్ల కోసమని, అలాగే స్ట్రీట్ లైట్ కోసమని 50 lakhs పెట్టడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్, కాంట్రాక్టర్, వాటర్ సోలార్ కోసం తదితర అంశాల కోసం వీటిని తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మెయిన్గా మేము పెట్టుకున్న హౌస్కి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు, అలాగే కరెంటు డిపార్ట్మెంట్, అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ముఖ్య ఉద్దేశాలు ఏమంటే, ఎవరికి ఎన్ని ఇండ్లు వచ్చినాయి, ఈ 1 yearలో ఎన్ని ఇండ్లు రావడం జరిగింది, ఎన్ని ఇండ్లు గృహప్రవేశాలు జరిగినాయి, ఎన్ని చివరి స్టేజ్లో అంటే ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి, ఎన్ని స్లాబ్ లెవెల్లో ఉన్నాయి, ఎందరికి బిల్స్ పెండింగ్లో ఉన్నాయి, అలాగే కరెంటుకి సంబంధించి ఎన్ని వార్డులలో పోల్స్ అవసరం, ఎన్ని పోల్స్ పాడై ఉన్నాయి, ఎక్కడెక్కడ లైట్స్కి కానీ అలాగే పోల్స్కి కానీ ఉన్న సమస్య తెలుసుకోవడం జరిగింది. అలాగే మెయిన్ ప్రాబ్లం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎందరు అప్లై చేసుకున్నారో, ఎందరికి రావడం జరిగింది, మరి మిగతా వారికి రాకపోవడానికి సమస్య ఏది ఉంది, ఆన్లైన్ ద్వారా కావని ప్రతి ఒక్కటి మేము డైరెక్ట్గా అంటే మా గౌరవ సభ్యులు ఎవరైతే 48 మంది ఉన్నారో వారి ద్వారా తెలుసుకోగలిగితే ప్రతి వార్డులో ఇండివిజువల్గా డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ అయితే ఆ యొక్క ఆఫీసర్కి వీళ్ళ యొక్క సమస్యలు తొందరగా తీరుతాయనే ఒక ఉద్దేశంతో, మంచి దృక్పథంతో మేము వీళ్ళతో సహా మేము మీటింగ్ తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఇంకొకటి ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, దయచేసి ఏదైతే మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వీయ గణన తప్పకుండా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. जिला कलेक्टर आदिलाबाद राणा शीशा ने हिदायत दी है कि किसान बाजारों में दलालों की मुदाखलत को मुकम्मल तौर पर रोका जाए और सिर्फ हकीकी किसानों को ही अपनी पैदावार फ़रोख्त करने की इजाज़त दी जाए। इन्होंने इजलास में कहा कि किसानों को मुनासिब कीमत और आवाम को मेयारी सब्ज़ियाँ फराहम करना हुकूमत का मकसद है। कीमतों की फहरिस्त नुमाया तौर पर आवेदन करने, डिजिटल तराजू के इस्तेमाल और अचानक मुआयनों को यकीनी बनाने की हिदायत दी। गर्मी के पेश नज़र शेल्टर, नीट, पीने के पानी और सफाई के सहूलतों को बेहतर बनाने पर भी जोर दिया।
आज जारी 10वीं जमात के नताइज में मुत्तहिदा आदिलाबाद ज़िले को मिले जुले नताइज हासिल हुए। निर्मल ज़िला 98.96% कामयाबी के साथ रियासत में तीसरे मकाम पर रहा, जबकि मंचिरियाल 97.20% के साथ 20वें और आदिलाबाद 21वें मकाम पर रहा। ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి టోటల్గా 10,875 మంది పరీక్షకు హాజరయ్యారు. దాంట్లో నుంచి 10,538 మంది పాస్ అయ్యారు. మొత్తం 96.90 వచ్చింది. ఇట్స్ ఇన్ 21 ప్లేస్. సో లాస్ట్ టైము 97.40 పాస్ అయ్యారు. ఇప్పుడు 96.90 0.50 అనేది డ్రాప్ అయింది సార్. తర్వాత దాంట్లో నుంచి 10,875లో 5,439 మంది బాలురు, మరి 5,436 మంది బాలికలు ఉన్నారు. దీంట్లో 5,227 మంది బాలురు, 5,311 మంది బాలికలు పాస్ అయ్యారు. సో మొత్తం వచ్చేసి 9,690. ఈ యొక్క 96.90% 20 ప్లేస్ వచ్చింది. ఎక్కడెక్కడైతే రిజల్ట్స్ తగ్గినాయో ఆ యొక్క ఈ అడ్వాన్స్ సప్లిమెంట్కి సంబంధించి స్పెషల్ క్లాసెస్ నడుపుతూ ఇంకా మిగతా అందరూ పాస్ అయ్యేలా చూస్తాం. ఒక్కసారి కూడా అంటే డీటెయిల్గా ఎక్కడెక్కడ రిజల్ట్స్ ఎంత వచ్చినాయి అనేది సాయంత్రానికి 7 తర్వాత కానీ మనకు ఇంకా ఫుల్ క్లారిటీ రాదు. ఓన్లీ రిజల్ట్స్ పర్సంటేజ్ జిల్లా వారికి వచ్చినాయి. ప్రతి స్కూల్ వారిగా కేజీబీలలో ఎంత వచ్చింది, మోడల్ స్కూల్ ఎంత వచ్చింది, ప్రైవేట్లో ఎంత వచ్చింది, గవర్నమెంట్ ఎంత వచ్చింది, ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయనేది చూద్దాము. యాక్చువల్గా ఏంటంటే ఒక 300 గ్యాప్ ఉంది. రిజల్ట్ 350 వరకు గ్యాప్ ఉంది నియర్ అబౌట్. ఈ 350 మంది ఎక్కడెక్కడ ఉన్నారు ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్, ముఖ్యంగా ఏ సబ్జెక్ట్స్లో తప్పారని చూసి దాని ప్రకారం అది చేస్తాం. అంటే స్వల్ప తేడాతోనే ఈసారి దాదాపుగా మరి 10 పొజిషన్స్ డ్రాప్ డౌన్ అయింది. దానికి కూడా ఒకసారి ఏందనేది చూస్తాం. అంటే స్పెషల్ క్లాసెస్ కంటిన్యూస్గా పెట్టినాము, అది నడిచినాయి. బట్ ఎనీహౌ ఎక్కడ డ్రాప్ అయిందనేది ఒకటి సాయంత్రానికి అనాలిసిస్ చేయగలుగుతాం. చేసిన తర్వాత దీన్ని ఇంకా ఏ రకంగా ఇంప్రూవైజ్ చేయాలో చూస్తాం. ఇప్పుడు ఇవాళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి రావడం. మేబీ జూన్లో ఉంటుంది, మే లాస్ట్ వీక్ ఆర్ జూన్లో ఉంటుంది. ఇవాళ వస్తాయి డీటెయిల్స్ అని. వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ప్రెస్ నోట్ ఇస్తాం. సాయంత్రం ఒకసారి పూర్తి డీటెయిల్స్ వచ్చినాక కూడా డీటెయిల్గా పబ్లిష్ చేయడం. निर्मल जिला कलेक्टर भावेश मिश्रा ने आवाम से अपील की है कि वो मरदमशुमारी के खुद रजिस्ट्रेशन पर तवज्जो दें। इन्होंने कहा कि ये अमल 2 मरहलों में होगा और हर फर्द को ऑनलाइन पोर्टल के जरिए अपनी तफसीलात दर्ज करनी होगी। మాన్యువల్గా ఇది కూడా నమోదు చేయడం ట్యాబ్ ద్వారానే నమోదు అవుతుంది. లో 2 భాగాలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్, మనం ఇంటింటికి పోయి అక్కడ హౌస్ ని ఎన్యూమరేషన్ చేస్తాం. అసలు హౌస్ ఎక్కడ ఉంది, ఏ అవస్థలో ఉంది, హౌస్ లో ఆ ఇంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, దాంట్లో మనుషులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేరు, వాళ్ళ ఏజ్, ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో అనేది మనం నమోదు చేయాలి. కేవలం హౌస్ లొకేషన్, హౌస్ సంబంధించినటువంటి ఫెసిలిటీ, హౌస్ లో ఉన్న డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, హౌస్ లో ఉన్న వెహికల్, హౌస్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీ,
ఈసారి అయితే ఇంటర్నెట్ కూడా పెట్టారు. 2011లో ఇంటర్నెట్ ఉందా లేదా నాకు ఐడియా లేదు, బట్ ఇంటర్నెట్ ఈసారి ముఖ్యంగా దాంట్లో పెట్టడం జరిగింది. దట్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. అట్లాంటివి మనం చూసుకున్నట్లయితే ఒక 33 దాంట్లో ప్రశ్నలు ఉంటాయి. ఇన్యూమరేటర్స్ జిల్లా లెవెల్లో ఉంటారు. ఇన్యూమరేటర్స్ మీ ఇంటికి వచ్చి ఎట్లయితే ఎలక్షన్ సమయంలో బిఏలో ఇంటికి వచ్చి నమోదు చేస్తారు, ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఫిల్ చేస్తారు. అదేవిధంగా దీంట్లో ట్యాబ్లో 33 ప్రశ్నలకి మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నా దీంట్లో ఒకటే విషయం ఏంటంటే న్యూమరేటర్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత 33 ప్రశ్నలు ఒకేసారి అడగతే దాంట్లో టైం పడే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ సమయం దాంట్లో కేటాయించకుండా ఒకవేళ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు ముందే ఇన్ఫర్మేషన్ సెన్సస్ ఆఫ్ ఇండియాకి కమ్యూనికేట్ చేయగలిగితే అక్కడ పడే టైం ఆల్మోస్ట్ ఒక 1/3 month లో అయిపోతుంది. బ్రీఫ్ ఫీల్డ్ ఫార్మాట్ లో మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఉదాహరణకి ఈరోజు నేను ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ మనం సరిగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ज़राई मजदूर तंजीमों ने नए रोज़गार कानून को मजदूरों के खिलाफ करार देते हुए उसे मनसूख करने का मुतालबा किया। चारशंबे के रोज़ CPM दफ्तर मुनक्किदा राउंड टेबल इजलास में रहनुमाओं ने 2015 के पुराने कानून को बहाल रखने पर जोर दिया। इन्होंने 4 मई को धरना और 15 मई को रियासतगीर एहतजाज का ऐलान किया। ఆదివాసీలు ఎవరైతే రోజు కూడని స్థితిలో ఈరోజు ఉపాధి హామీ పని అనేది ఒక వరం. అట్లాంటి పని మనం చట్టాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిందో దానికి మేము వ్యవసాయ కార్మిక సంఘం, మాట్లాడి ఉపాధి హామీ కూలీల సంఘం నుంచి ఉపాధి హామీ చట్టాన్ని మా సంఘంలో ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశ తీర్మానం ప్రకారం రద్దు చేసేటువంటి తీవ్రమైనటువంటి కుట్రలు మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నది. దీన్ని రక్షించాలా, దీన్ని కాపాడాలి. అందుకోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. ఉపాధి హామీ 2005 చట్టాన్ని పునరుద్ధరణ చేయాలా, దాన్ని అమలు చేయాలి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి పథకం 2026ని రద్దు చేయాలనేటువంటి డిమాండ్తో మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తుంది. అయితే మరి మన సంఘం ఉపాధి కూలీల సంఘం కానీ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కానీ మోడీ ప్రభుత్వాన్ని దిగచ్చే వరకు ఈ మన పోరాటం సాగాలనేటువంటి ఉద్దేశంతో మే 17 తారీఖు రోజు భారత్లో మొత్తం ఉపాధి పనులు అనేటువంటి బంద్ అనేటువంటిది మనం సమ్మె పిలిపించడం జరిగింది. దాన్ని సక్సెస్ చేయడం కోసం మొదలుపెట్టుగా ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం చేస్తుంది. మళ్ళీ మే 4వ తారీఖు రోజున అంటే వచ్చే సోమవారం రోజున చలో కలెక్టరేట్ అనేటువంటిది కలెక్టరేట్ ముట్టడి, కలెక్టరేట్ దగ్గర ధర్నా 100 మందితోని మనం నిర్వహించాలని చెప్పి సంఘం నిర్ణయించి వీటిని సక్సెస్ చేయాలని ఉపాధి కూలీలకు ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది. మరి 2005 చట్టం, ఈ చట్టం అనేటువంటిది వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతంలో పనులు లేనప్పుడు కూలీలకు పనులు దొరకడానికి అవకాశం మంచిది. स्टूडेंट्स इस्लामिक ऑर्गेनाइजेशन SIO ऑफ इंडिया आदिलाबाद ज़िले की जानिब से 1 मई को ज़िलाई सतह की कॉन्फ्रेंस मुनक़िद की जाएगी। प्रेस क्लब में मीडिया से बात करते हुए SIO के ज़िम्मेदारान ने बताया कि यह प्रोग्राम नौजवानों को तालीम और मुस्बत सिमत की तरफ राग़िब करने के लिए मुनक़िद किया जा रहा है। कौमी व रियासती सतह के क़ायदीन शिरकत करेंगे और आवाम से बड़े पैमाने पर इस इजलास में शिरकत करते हुए इसे कामयाब बनाने की अपील की गई है। हमारे और आपके यहाँ पे जमा होने का रीज़न ये है, पर्पस ये है कि SIO तेलंगाना की जानिब से एक 20 दिन की कैंपेन लॉन्च की गई है जिसका थीम है सिबगतुल्लाह, डाई योर सेल्फ इन द कलर ऑफ अल्लाह, अपने आप को अल्लाह ताला के रंग में रंग लो। एसोसिएट मेकिंग कैंपेन इसका नाम है और इसी कैंपेन के चलते हुए अलग अलग डिस्ट्रिक्ट्स में अलग अलग प्रोग्राम्स को SIO के मेम्बरान ने अंजाम दिए हैं। उसी के चलते SIO आदिलाबाद डिस्ट्रिक्ट में भी यहाँ के ज़िम्मेदार, यहाँ के मेंबर्स अलग अलग एक्टिविटीज़ परफॉर्म किए हैं, जिसमें एक क्रिकेट टूर्नामेंट ऑर्गेनाइज़ की गई थी जिसमें 60+ पार्टिसिपेशन रहा। 6 से ज़्यादा टीमों ने पार्टिसिपेट किया।
साथ में एक सीरत का क्विज कंपटीशन ऑर्गेनाइज किया गया था जिसमें भी बहुत सारे लोगों ने पार्टिसिपेट किया। उसी के साथ साथ दो करियर काउंसलिंग सेशंस हुए, व्हाट आफ्टर 10th और व्हाट आफ्टर 12th के नाम से। और इसी के कंक्लूजन में 1 मई को सेंट्रल गार्डन TNGO होम्स में एक अजीमुशान स्टूडेंट फेस्टिवल, स्टूडेंट्स गैदरिंग ऑर्गेनाइज की गई, जिसको हमने डिस्ट्रिक्ट कॉन्फ्रेंस का नाम दिया है। वो 6:30 बजे से रहेगी, जिसमें SIO के नेशनल प्रेसिडेंट ब्रदर अब्दुल हफीज़ तशरीफ़ ला रहे हैं। साथ में जमात इस्लामी हिंद के वाइस प्रेसिडेंट मलिक मुहतसिम खान साहब भी तशरीफ़ ला रहे हैं और SIO तेलंगाना के स्टेट प्रेसिडेंट ब्रदर फराज अहमद भी तशरीफ़ ला रहे हैं। ख़वातीन के लिए, औरतों के लिए सेपरेट अरेंजमेंट रहेगा। तो तमाम ही स्टूडेंट से, यंगस्टर्स से और आम ऑडियंस से रिक्वेस्ट है कि इस प्रोग्राम में, इस जलसे में शामिल रहें, शरीक रहें और इसे कामयाब बनाएं। अस्सलाम वालेकुम। आत्मा कमेटी के चेयरमैन गिम्मा संतोष राव ने कहा कि हुकूमत गरीबों को इंदिरा हाउसिंग स्कीम के तहत मकानात फराहम कर रही है। इन्होंने भोरज मंडल के गाँव में एक मुस्तहिक ख़ानदान के नए घर का इफ्तिताह किया और मज़ीद घरों की मंजूरी के लिए कोशिशें जारी रखने का तयक़ुन दिलाया। ఓకే రైట్ వచ్చినాయా? సోమలు ఇట్లా పట్టుకో. బోర్ర మండలం మాండాడ గ్రామంలో ఈరోజు ఇంద్రమ్మ గృహప్రవేశానికి రావడం జరిగింది. మరి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఈ నియోజకవర్గంలో 14 గృహాలు మంజూరు గతంలో అవ్వడం జరిగింది. ఇప్పుడు భవిష్యత్తులో సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మాండాడ గ్రామం ఆనాడు ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా అండగా నిలిచినటువంటి గ్రామం, మళ్ళీ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా గెలిపించినటువంటి గ్రామం. తప్పకుండా కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ గ్రామానికి పెద్దపీట వేసి పేదలకు, ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ గృహం అందే విధంగా నేను ఒక ఆత్మ కమిటీ చైర్మన్గా నేను శ్రీనివాసరెడ్డి గారికి ఈ గ్రామ కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు నేను కూడా సిఫార్సు చేయడం జరుగుతుంది. తప్పకుండా వచ్చేసారి ఈ మే నెలలో కోట వచ్చే విధంగా 25-30 గృహాలకు నేను కూడా సిఫార్సు చేస్తానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాను మన గ్రామ ప్రజలకు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం తప్ప ఇంకో నాయకత్వం ఇన్ఛార్జిగా ఆయన చేస్తున్నటువంటి సేవలు మనందరూ తెలుసు కాబట్టి ఆయన నాయకత్వంలోనే మేమంతా కలిసి కట్టుగా పనిచేస్తున్నాం తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. किसान किशोर राव ने कर्ज मुआफ़ी और रैतो भरोसा फंड्स की फौरी अदायगी का मुतालबा करते हुए कलेक्ट्रेट के सामने भूख हड़ताल शुरू कर दी। इन्होंने कहा कि हुकूमत ताक़ीर कर रही है और किसानों को फौरी माली मदद फराहम की जाए।
నేను తలమడుగు రైతుని. నాకు 15 ఎకరాల భూమి ఉంది. నాకు రైతు బంధు రాలేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఎందరికో కాలేదు. ఈ ప్రభుత్వము మాటలు చెప్పి ఈ రైతుల్ని మభ్యపెడుతున్న తప్ప రుణమాఫీ చేస్తలేదు, ఇటు రైతు బంధు ఇస్తలేదు. రైతులకు ఏ పార్టీలు ప్రోద్బలం ఇయ్యాయని చెప్పేసి రైతులు ఉద్యమం చేయలేరని చెప్పేసి రైతులు పట్టించుకుంటలేరు. కాబట్టి ఒక రైతుగా రైతుల కొరకు నేను పోరాడాలని చెప్పేసి రైతుగా అమర దీక్ష చేపట్టడం జరిగింది. ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేయడం కానీ, రైతులందరికీ రైతు బంధు చేయడం కానీ చేయకపోతే రైతులను సంఘటితం చేసి ఈ ఆదిలాబాద్లో చాలైనటువంటి ఈ అమర దీక్ష రాష్ట్రం మొత్తంగా చేపట్టే విధంగా రైతు ఉద్యమం తీర్చిదిద్దామని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. निर्मल ज़िले के मुख्तलिफ इलाकों में मकई की ख़रीदारी रुक गई है, जिसके वजह कई बैग्स की किल्लत बताई जा रही है। 3 दिन से ख़रीदारी बंद होने पर किसान परेशान है और ख़दशा जाहिर कर रहे हैं कि बारिश की सूरत में फसल ख़राब हो सकती है। इन्होंने फौरी तौर पर बैग्स की फराहमी और ख़रीदारी बहाल करने का मुतालबा किया। మండల కేంద్రంతో పాటు అంజలాపూర్ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేశారు. మరి ఈ కేంద్రాలు స్టార్ట్ అయ్యేప్పటికీ వారం అవుతుంది. ఈ వారం రోజులలో ఈ 3 విలేజ్లలో కలిపి కేవలం 20,000 లోపు బ్యాగులు మాత్రమే గన్ని బ్యాగులు పంపారు. ఇంకా 50,000కు పైగా గన్ని బ్యాగులు అవసరము. ఈ గన్ని బ్యాగులు లేక ఇప్పటికి 3 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలలో తూకం వేట నిలిపివేశారు. ఒకవైపు వాతావరణం బాగులేదు, మరి వర్షాలు పడితే చేతికి అందిన పంట వృధా అవుతుంది. కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వం అధికారులు స్పందించి తొందరగా గన్ని బ్యాగులు తెప్పించి ఈ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో కాంటాలు చాలు చేసి రైతుల్ని ఆదుకోవాలని, లేని పక్షంలో రైతులంతా తీవ్ర ఆందోళన చేస్తారు. కాబట్టి దయచేసి తొందరగా గన్ని బ్యాగులు పంపి రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ఇంతవరకు కూడా గన్ని బ్యాగులు లేవు. కేవలం 20-25 వేల గన్ని బ్యాగులు అవసరం ఉండగా కేవలం 5,000 బ్యాగులే పంపించి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. వర్షం పడితే రైతులు పరిస్థితి ఆగమ్య గోచరంగా అవుతుంది. కాబట్టి వెంటనే మార్కెట్ అధికారులు కానీ, ఇటు పిఎస్సిఎస్ వాళ్ళు కానీ, కలెక్టర్ కానీ, అధికార యంత్రాంగం వెంటనే స్పందించి गन्नी बैगुल पंपिंची आदुकोवाలని। खबरनामे के अख्तिताम से कबल आइए एक बार फिर नजर डालते हैं हेडलाइंस पर। आला क़ियादत अपने वादे को पूरा करेगी, मुझे यकीन है वज़ारत मिलने पर मज़ीद मेहनत से काम करूँगा, MLA राज गोपाल रेड्डी का बयान। आदिलाबाद मजलिस बल्दिया का जनरल बॉडी इजलास खुश असलूबी से मुनक़िद, एजेंडा नुकात पर हुक्काम और अरकान की तफसीली बहस। किसान बाज़ारों में दलालों की मुदाखलत ना हो, कलेक्टर की हिदायत, सिर्फ किसान ही अपनी पैदावार फ़रोख्त करें, सख्त इक़दामात का। आज जारी 10वीं जमात के नताइज, निर्मल ज़िले को तीसरा मकाम, आदिलाबाद 21वें पोजीशन पर। रोज़गार गारंटी पर ज़रई मजदूर तंजीमों का राउंड टेबल इजलास, मरकज़ से पुराने कानून को जारी रखने का मुतालबा।
खबरनामे में फिलहाल बस इतना है। मजीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।